మనము ఎంత చెప్తున్నా, ఎంత ఇస్తున్నా మనలో అహంకారం ఎప్పుడూ రాకుండా చూసుకోవాలండి. ఆత్మజ్ఞానికి అహంకారము అట్టడుగు స్థితికి తీసుకెళ్తుందటండి. విశ్వామిత్రుడి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మనకి అహంకారం ఎలాగంటే చూడండి, వైకుంఠపాళి ఆటలో 100వ గడిలోకి వెళ్ళే ముందు 99వ గడిలో పాము ఉంటుంది. ఏమరపాటుగా ఉంటే ఆ పావు నోట్లో పడి ఫస్ట్కి వస్తాం. ఈ అహంకారం కూడా ఆత్మజ్ఞానికి అలాంటిదేనటండి. కొన్ని ఉపనిషత్తుల్లో రాస్తాడు, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని. అందుకే ప్రతి నిమిషము మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకేమైనా అహంకారం పెరుగుతుందా, నేను ఎవరినైనా తక్కువగా చూస్తున్నానా. మనకి ఎవరైనా 4 క్లాసులు చెప్పి నలుగురు పొగిడారనుకోండి, మనకు తెలియకుండానే మాయ కమ్ముకుంటూ వస్తుంది, కానీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మనం చూస్తూ ఉండాలండి. అందుకని అహంకారం అస్సలు మన దగ్గరికి రానివ్వకూడదు. అహంకారం వచ్చిన దగ్గర నుంచి మనం కిందకి దిగడం ప్రారంభిస్తాం. ఎంత సాధన చేయండి, ఎన్ని క్లాసులు చెప్పండి, ఎంతో నేర్చుకున్నా నేను చేస్తున్నాను అని మేనుకి విలువ ఇచ్చినప్పుడే మనలో అహంకారం పెరుగుతుంది. ఆ మేనుకి విలువ ఇస్తున్నంతసేపు అంటే నేను అంటే ఈ శరీరం నేను అనుకుని నువ్వు పొంగిపోతున్నావు, నాకెంత పేరు వస్తుంది అనుకుంటున్నావు. అప్పుడు అహంకారం వస్తూ ఉంటుంది. ఆ అహంకారం వచ్చినప్పుడు మనం కిందకి పడ్డం మొదలెడుతుంది. ఆత్మజ్ఞానికి ప్రకృతి తల్లిలా కాపాడి సహకరిస్తూ ఉంటుంది. అహంకారికి మాయ కమ్మి కింద పడగొడుతుంది. అందుకే ఎప్పుడు జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు నాకు అవకాశం రాలేదే అనుకోక్కల్లా, నా ఎనర్జీ సరిపోవట్లేదు, నా సాధన చాలలేదు, అందుకని నేను ఇంకా సాధన పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ సాధనకి కావలసిన పరిస్థితులన్నీ కూడా ప్రకృతి మనకు సహకరిస్తూ ఉంటుందండి.